ప్రపంచవ్యాప్తంగా సైకిల్ ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు సైక్లింగ్‌ని గుర్తించి దీర్ఘాయువు, బహుముఖ ప్రజ్ఞను పొందేలా ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. పోలాండ్‌కు చెందిన లెస్జెక్ సిబిల్స్కీ అనే సామాజికవేత్త చేసిన కృషి కారణంగా సైకిల్ డే ఆవిర్భవించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రకటించాలంటూ సైకిల్ వేసుకొని తిరుగుతూ 57 దేశాల మద్దతును ఆయన కూడబెట్టారు. జర్మనీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి బేరన్ 1817లో తొలిసారి సైకిల్ తయారు చేసి ఉపయోగించారు. అయితే దాని పేరు సైకిల్ కాదు, స్విఫ్ట్ వాకర్. ఈ పేరుతో రోడ్డుపై సైకిల్‌ని ప్రవేశపెట్టారు. అప్పట్లో వాటికి పెడల్స్ లేవు. ఇనుప చట్రం కాకుండా చెక్కతో తయారు చేశారు. ఆ తర్వాత ఇనుప కడ్డీలతో రిమ్‌లకు లెదర్ టైర్లు అమర్చారు. ఆ తర్వాత కాలంలో సైకిల్ అనేక మార్పులతో దాని ప్రస్తుత రూపాన్ని పొందింది. మొదటిసారి సైకిల్‌ని సృష్టించిన దేశం ఫ్రాన్స్. ఇప్పుడు మనం వాడుతున్న డిజైన్ సైకిళ్లను ఇంగ్లాండ్ దేశం రూపొందించింది. సైకిళ్ల పరిశ్రమ విలువ ఏడాదికి సుమారు $5,000 కోట్ల ఉంది. ప్రతి ఏటా దాదాపు 10-12 కోట్ల సైకిళ్లు తయారవుతున్నాయి. 2018 జూన్ 3వ తేదీన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ న్యూయార్క్‌లో మొదటిసారి ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహించింది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడడంలో సైక్లింగ్ మెరుగైన పాత్ర పోషిస్తుంది. కీళ్లపై ఒత్తిడి లేకుండా కాళ్ల తాలూకా కండరాలను బలోపేతం చేస్తుంది. పొట్టలో కొవ్వు తగ్గించుకోవడానికి సైక్లింగ్ బాగా ఉపయోగపడుతుంది. పొత్తి కడుపుతో సహా ప్రధాన కండరాలను పటిష్టం చేస్తుంది. ఊపిరితిత్తులు, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సైక్లింగ్ శరీర బ్యాలెన్స్, భంగిమ, సమన్వయాన్ని పెంచుతుంది. జీవక్రియ రేటును పెంచడమే కాకుండా బరువు అదుపులో ఉంచుకోవడానికి అద్భుతమైన మార్గం. డయాబెటిస్ సమస్యలు ఉన్న వారికి రోజు దాదాపు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. సైక్లింగ్ ఊపిరితిత్తులను బలపరుస్తుంది. వాస్తవానికి సైకిల్ తొక్కేటప్పుడు సాధారణంగా కంటే ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ ఎక్కువగా చేరుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. సైక్లింగ్‌లో ఇంధనాలు ఏమీ ఉండవు కాబట్టి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. సైకిల్ తొక్కడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గుండె జబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి ప్రమాదాలు తగ్గుతాయి. 1813లో బ్యాడన్ రే అనే వ్యక్తి కొయ్యతో తయారు చేసిన చక్రాల బండిని తయారు చేశాడు. 20 ఏళ్ల తర్వాత మ్యాక్‌మిలన్ అనే వ్యక్తి సైకిల్ రూపు కొంత మార్చాడు. వెనుక చక్రానికి క్రాంక్ ఏర్పాటు చేసి దానికి 2 పొడుగాటి తుల దండాలకు కలిపాడు. వాటిని కాళ్ళతో కదిపితే సైకిల్ ముందుకు వెళ్ళేది. మ్యాక్‌మిలన్ నిర్మించిన దాన్ని ఫిలిప్ హెన్రిక్ అనేవాడు పునరుద్ధరించాడు. సైకిల్‌కి 2 వైపులా పెడల్స్ ఏర్పాటు చేశాడు. 1890 నాటికి పెడల్ తొక్కే సైకిల్ అందుబాటులోకి వచ్చింది. పెడల్‌కి వెనుక చక్రం ఇరుసుకి ఒక చైన్ అమర్చింది హాన్స్ రెనాల్డ్. నోబెల్ బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్య సేన్ తనకు నోబెల్ తెచ్చిపెట్టిన ఆర్థిక సూత్రీకరణ కోసం, గ్రౌండ్ లెవెల్‌లో అధ్యయనం కోసం సైకిల్ మీదే తిరిగేవారు. ఆయన ఉపయోగించిన సైకిల్ ప్రస్తుతం స్వీడన్ దేశంలోని స్టాక్‌హోమ్‌లో నోబెల్ మ్యూజియంలో పెట్టారు. పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంట్‌కి సైకిల్ పైనే వెళ్ళేవారు. ప్రస్తుతం ఆ సైకిల్ హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉంది. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలిచిన ఎన్టీఆర్ సైకిల్ గుర్తుతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి కీర్తిని భారతదేశానికి చాటారు.